ఈరోజు బాలగ్రామంలో నూతన సంవత్సరం మొదలు కాగానే బాలన గ్రామంలో మెయిన్ ఫస్ట్ మొట్టమొదటిగా చేసే పని స్వచ్ఛత. ఈ బాలన హై స్కూల్ వెనక మొత్తం అంత ముందుకు ప్రీవియస్లో ఉన్న పాత ఉన్న మొత్తం పెంటగడలన్నీ ఉన్న చెత్త చెదరం మొత్తం ఈరోజు ఎత్తించడం జరుగుతుంది. ఈ విషయాలపై మనతో మాట్లాడుతున్నారు ఎన్ఆర్ఐ శ్రీధర్ రెడ్డి గారు. సార్ నమస్తే. స్ప్రెడ్ ఇండియా వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతారు. సార్ నమస్తే, చెప్పండి. సార్, ఇప్పటి వరకు ఈ బాలన గ్రామంలో ఈ స్కూల్ పక్కన ఉన్న ఇప్పటికి చాలా గవర్నమెంట్లు వచ్చినాయి, పోయినాయి, కానీ ఇదే ఈ ఫస్ట్ మొదటి సంవత్సరం రోజే ఈ స్వచ్ఛ కార్యక్రమాన్ని ఎందుకు మొదలుపెట్టారు సార్? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము చాలా అల్టిమేట్గా మన గోల్ ఏంటంటే ఈ సంవత్సరము ఈ ఈ బాలముల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే అంకణంతో మొదలు పెడుతున్నాము ఈ ప్రోగ్రాము. అదే కాకుండా కూడా ఇప్పుడు మొన్ననే చాలా కాలము వెయిట్ చేసిన తర్వాత గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మొన్ననే జరిగినవి. సో దాంట్లో మన బాలముల గ్రామం నుంచి గాలి మమతా గారు గెలవటం జరిగింది. సో దాని ద్వారా మనము ఈ సంవత్సరం నుంచి ఇక నెక్స్ట్ 5 yearsలో దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి. దాంట్లో మనకి ప్రత్యేకంగా క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రాంలో ఈరోజు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము తీసుకున్నాము. ఈరోజు మేము గుర్తించింది బాలంలో హై స్కూల్ పక్కనే చాలా చెత్త పేరుకొని ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి మేము మొదలుపెట్టినాము. సో ఈ స్కూల్ చుట్టూ మెయిన్ ఎందుకంటే ఇది చాలా విద్యతో కూడుకున్న పని కాబట్టి స్కూలు పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి స్కూల్ పక్కనే ఉన్న చెత్త దీన్ని తీసేడే ప్రోగ్రాము ఈరోజు తీసుకున్నాము. సో ఇది తీసుకున్న తర్వాత ఇది ఈడ చుట్టుపక్కల మొత్తం క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు ఈడ ఈ చెత్త వేయకుంటుండటానికి కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులను కూడా మనము ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ అదే కాకుండా కూడా ఈడ చెత్త ఇట్లా ఎక్కడపడితే అక్కడ రోడ్డు మీద వేయకుండా కూడా మేము బిన్స్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నాము. వాళ్ళ ఈ తడి చెత్త కానీ పొడి చెత్త కానీ సపరేట్ చేయడానికి కానీ గ్రామస్తులకు కానీ ఇక్కడ స్కూల్ వాళ్ళకు కూడా మేము ఏర్పాటు చేయాలని చూస్తున్నాము. రేపటి నుంచి ఇక్కడ చాలా నీట్గా ఉండేటట్టు ఏర్పాటు చేయాలని చూస్తున్నాము. అట్లనే స్కూల్ పక్కన ఉన్న మురికి కాలువలు కూడా చెత్త పెరుగుకుంటే ఎప్పటికప్పుడు మన గ్రామ శాఖ సిబ్బందితోని ప్రతిరోజు క్లీన్ చేసే ప్రోగ్రాం కూడా చేయాలని చూస్తున్నాము. ఇది ఒకటే కాకుండా కూడా గ్రామం మొత్తం కూడా ఎక్కడ చెత్త లేకుండా నెక్స్ట్ మళ్ళీ రోడ్డు పక్కన చెట్లు కానీ అది లేకుండా చేయాలని చూస్తున్నాము. ఇదే కాకుండా కూడా ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ కూడా చాలా వీధులలో కానీ ఇప్పుడు రోడ్ నుంచి వస్తున్నప్పుడు కానీ కొంచెం చాలా చీకటిగా ఉంటుంది రాత్రిపూట. ఎందుకంటే నడవాలన్నా కూడా ఇక చెట్లు కానీ మన పురుగులు కానీ పాములు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ప్రోగ్రామ్ నేను తీసుకోవడం జరిగింది. గ్రామస్తులు ఇది మన ముఖ్యులు కొంతమంది కలిసి ఆడ రోడ్ దగ్గర నుంచి ఊరి వరకు లైట్లు కూడా వేయటం జరిగింది వాళ్ళ సొంత ఖర్చులతోని. అది కూడా నేనే ప్రోగ్రాము ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ రోడ్ దగ్గర నుంచి అన్ని లైట్లు బాగా వెలుగుతున్నాయి. అట్లనే గ్రామాల్లో కూడా చేయాలని చూస్తున్నాము. సో ఇవి ప్రధాన సమస్యలు గ్రామంలో, లైక్ చెత్త మురికాలలు లైట్లు. ఇదే కాకుండా కూడా కొన్ని అలవాట్స్ కూడా కట్టేది ఉంది. కొన్ని కాలువలలో చాలా నీళ్లు పెట్టుకొని ఉన్నాయి. అది కూడా గుర్తించి మొత్తము గ్రామం మొత్తము ఇంకెక్కడైనా కొత్త కాలువలు కూడా తీయాల్సి ఉంటే తీయటం కానీ, ఇంకా రోడ్డు కూడా చాలా వరకు అయినాయి సీసీ రోడ్లు, ఇంకా కూడా ఎక్కడైనా ఉంటే కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా కూడా ఇప్పుడు గ్రామానికి ఇది ఇండ్లు కూడా వచ్చినాయి, ఇంద్రం ఇండ్లు. సో అవి కూడా తీసుకొని ఈ గుడిసెలు లేని గ్రామం కానీ సో అటువంటి గ్రామాన్ని కూడా మనం చేయాలని, సో అన్నీ కలుపుకుంటేనే స్వచ్ఛ భారత్లో ఈ ఆదర్శ గ్రామంగా ఎన్నుకోబడుతుంది. కాబట్టి వీటన్నిటి మీద ఈ రోజు నుంచే ఈ నూతన సంవత్సరం కాబట్టి ఈ రోజు నుంచి మేము అంకణం కట్టుకొని దీనికి చేయాలని చూస్తున్నాము. మనకి ఈ గ్రామ సర్పంచ్ కూడా చాలా చదువుకున్నామే. సో ఆమె కూడా చాలా యాక్టివ్గా ఉన్నది. సో మిగతా గ్రామ సిబ్బందిని కూడా మనం మోటివేట్ చేస్తూ అందరిని కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మేము ముందుకు పోవాలని చూస్తున్నాము. సరే, ఈరోజు బాలన గ్రామంలో సర్పంచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాతకి గాలి మమత సర్పంచ్ గారు నగేష్ గారు మాట్లాడుతున్నారు. మేడం, చెప్పండి, మీరు సర్పంచ్గా పోటీ చేసేటప్పుడే ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. మొట్టమొదటిగా ఫస్ట్ మన ఊళ్ళో ఉన్న పరిశుభ్రత అనేది మొత్తం చెత్త చెదారం కానీ అన్ని క్లీన్ చేస్తున్నారు. మీరు మొట్టమొదటి సంతకే దాని మీద పెట్టారు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను ఫస్ట్ సంతకమే పారిశుద్ధ్యం మీద పెట్టిన. ఆ విధంగా ఊరు మంచిగా ఉండాలి,
ఎక్కడ చెత్త చెదారం లేకుండా మంచిగా పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నా. ఏం కాదు మాట్లాడు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాలంల గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన తర్వాత బాలంల గ్రామాన్ని బెస్ట్ విలేజ్గా ఎక్కడ పై స్థాయిలో అంటే ఆల్మోస్ట్ ఆల్ మన జిల్లా స్థాయి నుంచి కాకుండా రాష్ట్ర స్థాయి నుంచి ఆదర్శ గ్రామంగా అవార్డు అందుకోవాలన్న కోరికతోటి ఈ యొక్క గ్రామాన్ని తీర్చిదిద్దడంలో ఎల్లవేళలా కృషి చేస్తారని మాటిస్తున్నా. ప్రతి విషయంలో ఏ బాలంలో సంబంధించిన ఎన్ని విషయాల మీద అవగాహన ఉంది, అన్ని అవగాహనలు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరి సహకారం కావాలి. ఎందుకంటే బాలంలో అనేది చాలా పెద్ద గ్రామం. బాలంల గ్రామానికి చాలా ఏళ్ళ చరిత్ర ఉంది. ఆ చరిత్రని చాలా ఏళ్ళుగా కొన్ని విషయాలు పేరుకపోయి మరుగున పడిన అంశాలను కూడా లేవదీసి ప్రతి ఒక్క విషయాన్ని బాలంలను చిరస్థాయిగా ఇలాంటి యువతకు అవకాశం ఇస్తే బాలంలా ఎలాంటి మార్పు కోరుకుందో అలాంటి మార్పుకు మేము శ్రీకారం చుడుతున్నాం. తొలి విడతగా నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో మొదటి రోజునే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ రోజు నుంచే మా పని మొదలు. ఆల్రెడీ ఇంతకుముందు వీధి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది, మురికాలలో తీయడం జరిగింది. ప్రతి ఒక్క పనిలో జనాలు కూడా మా యొక్క ప్రోగ్రెస్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అబ్జర్వేషన్ అనేది అరే వీళ్ళకు ఊరప్ప చెప్తే చాలు వాళ్ళు పని చేసుకుంటూ ముందుకెళ్తారు, వాళ్లకు మనం తోడుపాటునిద్దాం, వాళ్ళు చేసే పనిని ఆటంకాలు లేకుండా మనం ఆటంకాలు సృష్టించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవగాహన ఉంది, వాళ్ళు చేస్తారు, వాళ్ళ మీద నమ్మకం ఉంది అని జనాలు మా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా శాయశక్తిలో మేము ప్రయత్నించడమే కాదు మేము పని చేస్తాం, అందరితో పాటు చేయిస్తాం. ఇది మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మన ఊరు నుంచి రమేష్ రెడ్డి సారు వారు రాష్ట్ర స్థాయి వ్యక్తి, క్యాబినెట్ హోదా కలిగిన వ్యక్తి ఉన్న ఊరు ఎలా ఉంటుందో అలాంటి ఊరును సార్ కలగన్న ఊరును ఆ స్థాయికి తీర్చిదిద్దడానికి సార్ వెంట ఉండి నా శాయశక్తిలో నేను ప్రయత్నించి ఈ యొక్క ఊరును బాగు కోసం వాళ్ళ సలహాలు సూచనలతోటి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తానని సవినయంగా మనవి చేస్తున్నాను. రమేష్ రెడ్డి సార్ ప్రోత్సాహంతో ఈ ఊరును బెస్ట్ విలేజ్గా చేసినందుకు నా వంతు కృషి, సారు సహకారంతో నా వంతు కృషి నేను చేసి మీ అందరి సహకారం తీసుకెళ్ళి మీ అందరి సహకారంతో నేను ఈ యొక్క పనిని ఏ పని అనుకున్నా నేను అనుకున్న పనికి నాకు ఈ ఊరి పెద్దల సహకారం ఉంది, సార్ సహకారం ఉంది, మన శ్రీరెడ్డి సార్ సహకారం ఉంది. వీరందరి సహకారంతో ఇంత పెద్ద విలేజ్ని బెస్ట్ విలేజ్గా చేయడానికి నా ఒక్కరితో అయ్యే పని కాదు, వీరందరి సహకారం ఉంటుంది. వాళ్ళందరి సహకారం తీసుకొని నేను విలేజ్ని సక్సెస్ఫుల్గా అందరికంటే సూర్యాపేట మండలంలో కాదు మన తెలంగాణ జిల్లాలో బెస్ట్ విలేజ్గా నేను ప్రమోట్ చేసుకుంటా. దాని విషయంలో ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను.